విశాఖ నగరంలోని స్థానిక కైలాసగిరిపై నిర్మించనున్న అడ్వాన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియంకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ 4.69 కోట్ల కేంద్ర నిధులు, 93.80 లక్షల రూపాయల సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిధులతో అత్యాధునికమైన మ్యూజియం నిర్మాణానికి కైలాసగిరిపై నిర్మించనున్నారని చెప్పారు. పర్యాటక ప్రాంతమైన విశాఖ నగరానికి ఈ మ్యూజియం తలమానికంగా నిలవబోతుందని ఆయన తెలిపారు. సంవత్సర కాలంలో ఈ మ్యూజియం నిర్మాణాన్ని పూర్తి చేసి వివిధ రాష్ట్రాల నుంచి విశాఖకు వచ్చే పర్యటనకు కొత్త అట్రాక్షన్గా తీసుకువస్తున్నామని తెలియజేశారు. సమాజ సిద్ధ అందాల నగరమైన విశాఖ నగరాన్ని 30 ఏళ్లుగా అనేక హంగులు కల్పిస్తున్నామని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతాన్ని మరింత సుందరీకరణంగా మార్చాలనే ఆలోచనతో ఉన్నారని అమర్నాథ్ తెలియజేశారు. ఈ మ్యూజియంలో 3D ఆర్ట్ గ్యాలరీలు, సిలికాన్ మ్యూజియం, సోలార్ సైన్స్ టెక్నాలజీ సంబంధించిన అనేక అంశాలను ఈ మ్యూజియంలో పొందుపరచనున్నామని చెప్పారు. భవిష్యత్తులో అందుబాటులోకి రానున్న సాంకేతిక పరిజ్ఞానం గురించి విద్యార్థులకు, యువకులకు తెలియజేయాలనే సంకల్పంతో ఈ మ్యూజియం నిర్మాణం చేపడుతున్నామని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు. భవిష్యత్తులో సాంకేతిక పరిజ్ఞానంలో రానున్న మార్పులకు అనుగుణంగా ఈ మ్యూజియంను సిద్ధం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేసి పరుదు కళ్యాణి, సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిఈఓ డాక్టర్ కె జయరామరెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున్, విఎంఆర్డీఓ జాయింట్ కమిషనర్ రవీందర్, సెక్రటరీ డి కీర్తి, స్థానిక కార్పొరేటర్ కేరుకొండ వెంకటరత్న, స్వాతి తదితరులు పాల్గొన్నారు. గౌరవ అధికారులు అందరం కూడా దీనికి శంకుస్థాపన చేసి రానున్నటువంటి సంవత్సర కాలంలో దీన్ని పూర్తి చేసి విశాఖపట్నం పరిసర ప్రాంతాల నుంచి, అలాగే విశాఖపట్నానికి వచ్చిస్తున్నటువంటి టూరిస్టులకి కొత్త అట్రాక్షన్గా దీన్ని వారికి అందుబాటులోకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో చేపడుతున్నటువంటి కార్యక్రమం. ఇప్పటికే మీ అందరికీ తెలుసు, దాదాపు 30 ఏళ్ళుగా విశాఖపట్నం వచ్చినటువంటి ప్రతి పర్యాటకుడికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను అందించేటువంటి కైలాసగిరి ప్రాంతంలో అనేక సందర్భాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ వచ్చాం. గడిచినటువంటి 2 ఏళ్ల క్రితం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ప్రారంభోత్సవాలు కూడా చేసినటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ, సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి 1 కోటి రూపాయలు, అలాగే కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ నుంచి 3.5 కోట్ల రూపాయలు వెచ్చించి 4.5 కోట్ల రూపాయలతో ఈ మ్యూజియంని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంట్లో భాగంగా 3D ఆర్ట్ గ్యాలరీ కానీ, ఆగ్మెంటెడ్ రియాలిటీకి సంబంధించినటువంటి అంశాలు కానీ, అలాగే సిలికా స్టాచ్యూస్, అలాగే సోలార్ ఎగ్జిబిట్స్, స్పేస్ ఎగ్జిబిట్స్, ఇస్రో నుంచి వీటిని కూడా తీసుకొని వచ్చి పెట్టాలనేటువంటిది, సైన్స్ వర్కింగ్ మోడల్స్ కూడా కొన్ని ప్రాక్టికల్గా ముఖ్యంగా ఎక్కువ మంది పిల్లలకి అట్రాక్టివ్గా ఉండేటువంటి విధంగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియంని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వస్తున్నటువంటి కొత్త జనరేషన్స్కి లేదా ఫ్యూచర్ ఏ రకంగా ఉండబోతుంది, ఫ్యూచర్ టెక్నాలజీస్ ఏ రకంగా ఉండబోతా ఉన్నాయి, ఫ్యూచర్ టెక్నాలజీస్కి ముందుగానే పిల్లలకి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసేటువంటి దానికి వారికి మరింతగా ప్రాక్టికల్గా దాన్ని ఫీల్ అయితే ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది తప్పకుండా ఇటువంటి మ్యూజియంస్ ఉపయోగపడతాయని చెప్పి కూడా బలంగా నమ్ముతా ఉన్నాం. రానటువంటి కాలంలో త్వరితగతిన ఇప్పటికే కన్సల్టెంట్ కానీ లేదా కాంట్రాక్టర్స్ కానీ అందరూ కూడా ఆన్ బోర్డు ఉన్నారు. త్వరలోనే పనులు కూడా ఈరోజు శంకుస్థాపన తర్వాత పనులు ప్రారంభించేటువంటి కార్యక్రమం చేస్తాం. ఫ్యూచర్లో కూడా ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజీస్ని, మారుతున్నటువంటి పరిస్థితులను బట్టి, అంటే ఎగ్జిస్టింగ్ ఇందాక మీకు చెప్పినటువంటి కొన్ని అంశాలతో పాటు రానటువంటి కాలంలో ఏదైనా ఫ్యూచర్ జనరేషన్స్